पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। మీకు 12వ అధ్యాయంలో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకు భగవంతుడు చెప్పినటువంటి బోధ అవగాహన చేసుకుంటున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఎవరిని ధ్యానించితే అది విశిష్టమైనటువంటిది అంటే సగుణ ఆరాధన ఉత్తమమా లేకపోతే నిర్గుణ ఆరాధన లేదా సగుణ ధ్యానము లేదా నిర్గుణ ధ్యానము ఏది ఉత్తమమైనటువంటిది అనేటటువంటి ప్రశ్నకు మొట్టమొదటిగా చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే సగుణ ధ్యానమే ఉత్తమమైనటువంటిది అని చెప్పారు. ఆ తర్వాత 2 శ్లోకాలు మనం చూసినట్లయితే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం తత్వతః తెలుసుకొని నిర్గుణ ధ్యానమే నిన్ను పరమాత్మతో ఏకం చేస్తుంది అనేటటువంటిది చెప్పారు. అంటే సగుణం అనేటటువంటిది ఉత్తమం అని చెప్పారు. తర్వాత నిర్గుణము అనేటటువంటిది నిర్గుణ ధ్యానము అన్నది పరమాత్మతో ఏకం చేస్తుంది అనేటటువంటిది చెప్పారు. తర్వాత ఎందుకు అంటే నిర్గుణ ధ్యానము అనేటటువంటిది ఇది చాలా దుఃఖంతో కూడినటువంటిది, ఇది కొన్ని సమస్యలతో ఇబ్బందులతో కూడినటువంటిది అనేటటువంటిది చెప్పారు. ఏమిటి ఎందుకు ఇది కష్టము అనేటటువంటిది మనం ఆలోచించినట్లయితే సగుణము అన్నప్పుడు మనము ఒక ఆకారంతో చూస్తూ ఉండవచ్చు. తేలిగ్గా ఏదైనా సరే ఇది భగవంతుడు అంటే ఇంకా దీన్ని భగవంతుడిగా భావన చేసి ధ్యానించటం అనేది కుదురుతుంది. అలా కాకుండా ఏ ఆకారము లేనప్పుడు అలాంటి ధ్యానం చేయటం అనేటటువంటిది కష్టము. అంటే ఏ ఇంద్రియాలకు గోచరం కానటువంటి మనస్సుతో కూడా ఊహించటానికి వీలు కానటువంటి ధ్యానం చేయటం అన్నది మరి కష్టమే కదా. అలాగే రెండవది ఏంటంటే ఈ సాధన చేయాలి అనుకున్నప్పుడు మనకు ఈ శ్లోకాల్లో కూడా తండ్రి చెప్తున్నారు, ఇంద్రియ నిగ్రహం అనేటటువంటిది కావాలి అన్నారు. ఇది మొదటి విషయం. రెండవది వచ్చి సర్వభూత హితేరత, అన్ని జీవుల పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలి, అన్ని జీవుల యొక్క హితాన్ని కోరుకుంటూ ఉండాలి. మూడో విషయం సర్వత్ర సమబుద్ధయ, రాగద్వేషాలు లేకుండా అన్నిటి పట్ల అందరి పట్ల సమభావనతో ఉండాలి అనేటటువంటిది.
ఈ మూడు కూడా ఉండాలి అనేటటువంటిది చెప్పారు. మరి ఈ మూడు ఏర్పరచుకోవటం అనేటటువంటిది కూడా అంత తేలిక కాదు. ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడే ఇది సాధ్యమవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే సాధన చతుష్టయ సంపత్తి కావాలి. అంటే నిర్గుణ ధ్యానంలోకి వెళ్ళేటప్పుడు ముందుగా సాధన చతుష్టయ సంపత్తి అంటే నిత్య వస్తు వివేకము, అలాగే వైరాగ్యము, షట్ సంపద, ముముక్షత్వము, ఇవి 4 కూడా సాధించాలి. తర్వాత ఇంకొక విషయం ముఖ్యమైనది ఏంటంటే ఈ నిర్గుణ ధ్యానం చేయాలి అనుకున్నప్పుడు ఇది వేదాంత ధ్యానం కాబట్టి ఒక సమర్థుడైనటువంటి సద్గురువు కావాలి. శ్రీమద్ భగవద్గీతలోనే మనకు స్పష్టంగా చెప్పారు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అని. ఆ తత్వాన్ని దర్శించినటువంటి సమర్థుడైనటువంటి సద్గురువు చెంతకు చేరాలి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇది చాలా కష్టమైనటువంటిది. నిర్గుణ ధ్యానము అనేటటువంటిది కష్టమైనటువంటిది. అదే ఇక్కడ చెప్పారు. అదే సగుణమయ్యేటట్లయితే ఒక రూపాన్ని పెట్టుకుని ధ్యానిస్తూ ఉండవచ్చు. కాబట్టి అది సులువైనటువంటిది. సామాన్యులకు అది ఉత్తమమైనటువంటిది కూడా. అది ఉత్తమమే కానీ దానివల్ల మోక్షం పొందటం అనేటటువంటిది మాత్రం సాధ్యం కాదు. మోక్షం పొందాలి అని అనుకుంటే మాత్రం నిర్గుణ ధ్యానమే చెయ్యాలి అనేటటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంతవరకు మనం క్రిందటి వారం సత్సంగంలో తెలుసుకున్నాం. ఈరోజు మనకు తండ్రి ఏం చెప్తున్నారు అనేటటువంటిది తెలుసుకోవటానికి ముందు ఒక చిన్న విషయం అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి వేరే ఊర్లో ఉండాల్సి వచ్చింది. అంటే తను ఉన్న ఊరు నుంచి వెళ్ళిపోయి వేరే చోట ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందన్నమాట. అందరినీ పిల్లల్ని భార్యను తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఇక అక్కడ ఉండాలి. ఆ వ్యక్తికి ఒక పిల్లాడు ఉన్నాడు. పిల్లాడు అంటే మరీ చిన్నపిల్లాడు ఏం కాదు, ఒక 9-10 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు. అక్కడ చుట్టుపక్కల ఆ ఊరు వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ అడిగాడు, ఏమిటి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏ తరగతి చదువుతున్నారు అని. వాళ్ళందరూ కూడా మా పిల్లలు 5వ తరగతి 6వ తరగతి ఇట్లా చదువుతున్నారు అనేది చెప్పారు. వాళ్ళు కూడా ఏమన్నారంటే, మీ పిల్లాడు కూడా బహుశా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి కదా, బహుశా 5వ తరగతినే అయి ఉండాలి కదా అని అన్నారు. సరే, ఈ విషయాన్ని ఈ వ్యక్తి విన్న తర్వాత స్కూల్కి వెళ్ళాడు. ఆ పిల్లాడిని తీసుకుని స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి అక్కడ మాస్టర్తో, అయ్యా మా పిల్లాడిని మీ స్కూల్లో చేర్చాలని నేను అనుకుంటున్నాను, ఇట్లా పొరుగురు నుంచి వచ్చాము, ఈ ఊర్లో మేము స్థిరపడతాము ఇక, కాబట్టి మా పిల్లాడిని మీ స్కూల్లో చేర్చుకోండి అన్నాడు. అయితే మరి ఏ తరగతిలో ఉన్నాడు మీ పిల్లాడు అని అంటే, ఎమ్మటే 5వ తరగతి అండి. 5వ తరగతి అండి. చూస్తే పిల్లాడు 5వ తరగతి చదివే పిల్లాడిలాగానే ఉన్నాడు. సరే, ఆ మాస్టరు ఆ పిల్లాడిని స్కూల్లో చేర్చుకోవటానికి ముందు 5వ తరగతి పుస్తకాలు ఇచ్చి, ఆ పుస్తకాలు
పిల్లాడు అంతంత మాత్రంగానే చదివాడు. సరే, మాస్టర్ ఏం చేశారు అంటే 5వ తరగతిలో మొదటి పాఠం ఏదైతే ఉందో ఆ మొదటి పాఠంలో 1-2 ప్రశ్నలు అడిగారు. అడిగినప్పుడు ఆ పిల్లవాడు దానికి ఏం సమాధానం చెప్పలేదు. పైపెచ్చు 5వ తరగతి పుస్తకాన్ని సరిగ్గా చదవలేకపోయాడు. సరే, మాస్టర్ ఏమన్నారంటే, ఈ 5వ తరగతి చదవటానికి కావలసినటువంటి ఆ యోగ్యత నిజానికి ఈ పిల్లాడికి లేదు. ఇంకా పరీక్షలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి 5వ తరగతిలో మీ పిల్లాడిని చేర్చుకోవటం కుదరదండి. 4వ తరగతి ప్రయత్నం చేస్తానని చెప్పేసి 4వ తరగతి పుస్తకంలో కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి కూడా సమాధానం చెప్పలేదు ఆ పిల్లాడు. మాస్టర్కి ఆశ్చర్యం వేసింది. 4వ తరగతి ప్రశ్నలు కూడా సమాధానం చెప్పడం లేదు మీ పిల్లాడు. మరి ఈ విధంగా ఉన్నప్పుడు అసలు 3వ తరగతి అయినా పాస్ అయ్యాడా లేదా అనేటటువంటిది అనుమానం వచ్చింది. అప్పుడు వెంటనే 3వ తరగతిలో ప్రశ్నలు అడిగారు. 3వ తరగతి పుస్తకంలో ఉన్నటువంటి ప్రశ్నలు అడిగారు. రేపో మాపో పరీక్షలు వస్తున్నాయి. 3వ తరగతి చదవలేడు ఇప్పుడు ఈ పిల్లాడు. కాబట్టి 2వ తరగతి 2వ తరగతిలో ఉన్నటువంటి ఆ పుస్తకంలో ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేదు. ఇంకా 1వ తరగతి 1వ తరగతిలో ఉన్నటువంటి ఆ ప్రశ్నలు అడిగారన్నమాట. ఆ పుస్తకం ఇచ్చి చదవమన్నారు. అది కూడా అసలు అంతంత మాత్రంగానే ఉంది అక్కడ. అది తండ్రిని అడిగారు, ఏమిటి అసలు పరిస్థితి ఏంటి? మీ పిల్లాడికి 1వ తరగతి పుస్తకంలో ఉన్నటువంటి విషయం కూడా అవగాహన అవ్వలేదు. దానికి సంబంధమైనటువంటి సమాధానాలు కూడా అసలు చెప్పటం లేదు. పిల్లాడు చూస్తేనేమో ఇంతెత్తున్నాడు, వయసు పెరిగింది. ఏమిటి అసలు ఆ విషయం ఏమిటి అంటే, ఏదో తీసుకెళ్ళి వేసామండి. అక్కడ వేసిన తర్వాత మేము పట్టించుకోలేదు. అసలు వాడు చదువుతున్నాడో లేదో మాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఏదో 5వ తరగతి అంటున్నారని మా పిల్లాడిని కూడా 5లో చేర్చుకోమని నేను అడిగాను. నాకు ఇవన్నీ కూడా తెలియదండి అసలు. తండ్రి నమస్కారం పెట్టేశాడు. నిజమే, తండ్రి ఒక అమ్మాయి కూడా నిజానికి. ఇప్పుడు ఆ పిల్లవాడిని 1వ తరగతిలోనే తీసుకోవాలి కదా. 1వ తరగతిలో తీసుకుని ఇక ఆ పిల్లవాడు 1వ తరగతిలోనే ఉండేలాగా చేస్తారా, లేకపోతే అక్కడి నుంచి క్రమేణా 2, 3, 4, 5వ తరగతి వరకు తీసుకువెళతారా? దీనికి అందరికీ సమాధానం తెలుసు. ఆ పిల్లాడి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని 1వ తరగతిలో ఉన్నటువంటి పాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠాలు అతనికి అవగాహన కలిగేలాగా చేసి, ఆ 1వ తరగతి ఉత్తీర్ణుడు అయ్యేలాగా చేసి, తర్వాత ఆ పిల్లవాడిని 2, తర్వాత 3వ తరగతి, తర్వాత 4వ తరగతి, తర్వాత 5వ తరగతిలోకి తీసుకెళ్తారు కదా. ఇది పరిస్థితి. అలా కాకుండా 1వ తరగతిలోనే చేర్చేసి ఇక వీడు 1వ తరగతికే పనికొస్తాడు, ఎందుకంటే 2, 3, 4, 5 తరగతులు వీడు చదవలేకపోయాడు కాబట్టి వీడిని 1వ తరగతిలోనే ఉంచాలని అనుకోరు కదా. ఇప్పుడు ఆ మాస్టరు ఆ తండ్రితో చెప్తున్నాడు అన్నమాట. ఏమని చెప్తున్నాడు? ఇక్కడ కనీసం 5వ తరగతి చదవటం అనేది ఉత్తమమైనటువంటి, అంటే అది
మీ పిల్లాడికి ఎంతో మేలు చేసేటటువంటిదే. ఇక్కడ మా స్కూల్లో 5వ తరగతి వరకు ఉంది. 5లో చేరినట్లయితే మీ పిల్లాడికి కొంత గుర్తింపు కూడా వస్తుంది. కానీ మీ పిల్లాడు ఇప్పుడు 1వ తరగతిలో చేరటమే ఉత్తమము, 1వ తరగతిలో చేరటమే ఉత్తమము అని 1వ తరగతిలో చేర్చి ఆ పిల్లాడిని 1వ తరగతిలోనే ఉండేలాగా ఎక్కడ ఎవరు చేయరు కదా. ఏ పాఠశాలలోనూ కూడా ఏ గురువు కూడా అలా చేయరు కదా. కానీ ఆ పిల్లాడికి ఏది ఉత్తమము? 1వ తరగతిలో ఉంచటమే ఉత్తమము. అక్కడి నుంచి నెమ్మదిగా ఒక్కొక్క తరగతి అవగాహన చేసుకుని ఉత్తీర్ణుడయ్యేలాగా ఆ పిల్లవాడికి ఆ తర్ఫీదు ఇచ్చి ముందుకు తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం మీకు బాగానే అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా అర్జునుడు చూసినట్లయితే ఆ ప్రశ్న అడిగిన తీరే నిజానికి ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. ఏమని అంటే, సగుణ జ్ఞానము ఉత్తమమా, నిర్గుణ జ్ఞానము ఉత్తమమా అన్నది. సగుణ జ్ఞానము అనేటటువంటిది 1వ తరగతి 2వ తరగతి. నిర్గుణ జ్ఞానం అనేటటువంటిది ఇప్పుడు మన కథతో చెప్పుకుంటే 5వ తరగతి. ఏది ఉత్తమము? అది ఉత్తమమా, ఇది ఉత్తమమా అంటే ఈ ప్రశ్న అడిగిన వ్యక్తికి ఇంకా అవగాహన అవ్వలేదు. కాబట్టి 1వ తరగతే ఉత్తమమైనటువంటిది, అంటే సగుణ ఆరాధనే ఉత్తమమైనటువంటిది. 1వ తరగతిలో చేర్చటమే ఉత్తమమైనటువంటిది. ఇక అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో కూడా మన తండ్రి మనకు అదే విధంగా చెప్తున్నారు. ఇవి 5 మెట్లుగా మనకు అందిస్తున్నారు. ఇప్పుడు నిర్గుణ జ్ఞానము ఏదైతే ఉందో, నిర్గుణ ఉపాసన ఏదైతే ఉందో, ఈ నిర్గుణ ఉపాసన ద్వారా మాత్రమే నాతో ఏకమవుతారు అనేటటువంటిది మనకు తండ్రి చెప్తున్నారు. ఏమిటి నిర్గుణ ఉపాసన? ఏ ఇంద్రియాలకు గోచరం కానటువంటిది, దృశ్యం కానటువంటిది. దృశ్యం కానటువంటిది ఏది ఉంది ఇక్కడ? కేవలము ద్రష్ట మాత్రమే. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి ద్రష్ట అంటే తెలుసుకునేవాడు, రెండవది తెలియబడేది. ఈ తెలియబడేటటువంటి దాన్ని తెలుసుకోవటానికి మనకు ఈ ఇంద్రియాలు ఉన్నాయి. పంచ జ్ఞానేంద్రియాలు, అలాగే అంతరేంద్రియమైనటువంటి మనస్సు. వీటేటి ద్వారా కూడా తెలుసుకోవటానికి కుదరదు. మరి వీటేటి ద్వారా తెలుసుకోవటానికి కుదరనప్పుడు మరి దేని ద్వారా తెలుసుకోవాలి? వీటి ద్వారా తెలుసుకునేది అన్నీ కూడా దృశ్యమే. అలాగే వీటి ద్వారా తెలుసుకుంటున్న వాటిని, మనసులో ఉన్న ఆలోచనలు, భావాలు, భావోద్వేగాలను కూడా తెలుసుకుంటున్నటువంటి వాడు ఒకడున్నాడు. వాడే ద్రష్ట అనబడుతున్నాడు. ఎక్కడ ఉన్నాడు? వీటేటికి కూడా తెలియబడకుండా వీటన్నిటినీ తెలుసుకుంటున్నవాడు, వీటేటికి కూడా తెలియకుండా వీటన్నిటినీ కూడా తెలుసుకుంటున్నటువంటి ఆ ద్రష్ట ఎక్కడున్నారు? ఆ ద్రష్టను ధ్యానించినప్పుడే, ఆ ద్రష్టను ధ్యానించినప్పుడే, ఆ ద్రష్ట ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో తెలుసుకున్నప్పుడే, ఆ ద్రష్టను ధ్యానించినప్పుడే నీవు మోక్షం పొందుతావు అనేటటువంటిది మనకు ఆ శ్లోకంలో తండ్రి స్పష్టంగా చెప్పారు.
ఇక్కడ ఉన్నారు, ఈ దేహంలోనే ఉన్నారు. ఈ దేహంలో ఉన్నటువంటి ద్రష్ట ఎవరో కాదు, యథార్థమైనటువంటి నీవే. మనకు 2వ అధ్యాయంలోనే అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుజస్వ భారత అని చెప్పారు. ఈ దేహం అంతమైపోయేటటువంటిదే, ఇది అశాశ్వతమైనటువంటిది. నీవు శాశ్వతమైనటువంటి వాడివి. నీవు నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి అనేటటువంటిది చెప్పారు. ఆ లక్షణాలే ఇక్కడ మనకి ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు. అదెవరో కాదు, నీవే అయి ఉన్నావు. కాబట్టి నిన్ను నీవు తెలుసుకొని నీవుగా ఉండటమే నిజానికి మోక్షము అనబడుతుంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇది అందరికీ సాధ్యమవుతుందా? కాదు. ఎందుకని? వాళ్ళ యొక్క పరిపక్వతను బట్టి ఆధారపడి ఉంటుంది, వాళ్ళ నిబద్ధతను బట్టి ఆధారపడి ఉంటుంది, వాళ్ళకున్నటువంటి జిజ్ఞాసను బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ప్రత్యేకించి వాళ్ళకున్నటువంటి దేహభావన ఎంతవరకు ఉంది అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళలో రాగద్వేషాలు ఎంతగా ఉన్నాయి అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే అందరి పట్ల కూడా సమభావనతో వాళ్ళు ఎంతవరకు ఉంటున్నారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే అందరి శ్రేయస్సు కూడా ఎంతవరకు వారు కోరుకుంటున్నారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే సద్గురువు చెంత సర్వస్వ శరణాగతి ఎంతవరకు ఆ విధంగా ఉండగలుగుతున్నారా అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. సద్గురువు బోధ పట్ల ఎంత విశ్వాసంతో ఉండగలుగుతున్నారు అనేటటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కూడా చూసినట్లయితే ఇది కష్టమే. మరి కష్టమైనప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఇది కాక వేరే మార్గాలు ఏమన్నా ఉన్నాయా? నిర్గుణ ధ్యానం కాక వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు అనేక మంది అనేక రకాలైనటువంటి మార్గాల గురించి చెప్తున్నారన్నమాట. రకరకాలైనటువంటి మార్గాల గురించి అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీరు చూసినట్లయితే కుండలిని యోగమని, రాజయోగమని, సహజయోగమని, అలాగే ఈరోజు ఇంకా అనేక పేర్లతో అనేక రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు చెప్తున్నారు, ధ్యానయోగం పేరుతో. అలాగే కర్మయోగము, రకరకాలైనటువంటి కర్మలు చెబుతూ అవన్నీ కూడా చేస్తే మీరు మోక్షం పొందుతారు అనేటటువంటిది కూడా చెప్తున్నారు. అలాగే పారాయణం చేస్తే మోక్షం పొందుతారు అనేటటువంటిది చెబుతున్నారు. అలాగే దృష్టి దీక్ష, స్పర్శ దీక్ష అని ఆ విధమైనటువంటి విధానాలు కొన్ని చెబుతూ ఉన్నారు. క్రియాయోగం అని కొంతమంది చేస్తున్నారు. ఈ విధంగా అనేక రకాలైనటువంటివి ఉన్నాయన్నమాట. కానీ శాస్త్రం ఏం చెబుతుంది? జ్ఞానదేవతు కైవల్యం, కేవలము జ్ఞానం వల్ల మాత్రమే మోక్షం పొందుతారు అనేటటువంటిది చెప్తున్నారు. జ్ఞానాదేవతు కైవల్యం. ఏది జ్ఞానం అనబడుతుంది? యథార్థమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోవటమే జ్ఞానం అనబడుతుంది. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపమైనటువంటి నిన్ను నీవు తెలుసుకోవటమే జ్ఞానం అనబడుతుంది. నిన్ను నీవు తెలుసుకుని నీవుగా ఉండటమే మోక్షము అనబడుతుంది. అలా కాకుండా మరి దేనివల్లనో
మోక్షం వస్తుందనేటటువంటిది శాస్త్రం ఎప్పుడూ చెప్పటం లేదు మనకు. వైదిక సాంప్రదాయం ప్రకారంగా అంటే మనకు వేదాలు, వేదాంతము ఏదైతే చెప్పటం జరిగిందో దాని ప్రకారంగా మనం చూసినట్లయితే ఆ శాస్త్రాలన్నిట్లోనూ కూడా, ఉపనిషత్తులన్నిట్లోనూ కూడా కేవలము జ్ఞానం వల్లనే నువ్వు మోక్షం పొందుతావు అన్నది చెప్తున్నారు. జ్ఞానం వల్లనే అజ్ఞానం పోతుంది. అజ్ఞానం పోయినప్పుడే ఈ దుఃఖం నుంచి నీవు బయటపడతావు. అజ్ఞానం పోయినప్పుడే ఈ జనన మరణ చక్రం నుంచి నీవు బయటపడతావు. ఈ భవసాగరం నుంచి అప్పుడు మాత్రమే నీవు బయటపడతావు. ఈ సంసారానికి, ఈ దుఃఖానికి కారణము అజ్ఞానమే. అజ్ఞానం పోవాలి అనుకుంటే దానికి కావాల్సిందేంటి? దానికి విరుగుడు ఒక్కటే, జ్ఞానం మాత్రమే. జ్ఞానబోధను పొందకుండా నీవు ఇక్కడ మరి ఏది చేసినప్పటికీ, ఎన్ని సంవత్సరాలు చేసినప్పటికీ, ఎన్ని జన్మలు చేసినప్పటికీ కూడా నీవెవరో నీకు తెలుసుకునేటటువంటి అవకాశం లేదు. అలాగే నీవు మోక్షం పొందలేవు అనేటటువంటిది చెప్తున్నారు. అలాగే శంకర భగవత్పాదుల వారు అసలు భక్తి అంటేనే స్వస్వరూప అనుసంధానము అని చెప్తున్నారు. స్వస్వరూప అనుసంధానం భక్తిరీత్యా విధీయతే. నీ యథార్థమైనటువంటి స్వరూపము ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని తెలుసుకొని ఆ స్వరూప చింతనలో ఉండటమే, అంటే నీవుగా ఉండటమే భక్తి అని చెప్తున్నారు. అలాంటి భక్తి వల్లనే నీవు మోక్షం పొందుతావు. కానీ నీవనుకున్నట్లుగా రకరకాలైనటువంటి ప్రక్రియలు ఏవో చేసుకుంటూ నువ్వు ఎన్ని యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా, తపస్సులు చేసినా, తీర్థయాత్రలకు వెళ్ళినా, అలాగే ఇన్ని రకాలైనటువంటి యోగాసనాలలో నీవు ప్రావీణ్యత పొందినా, ఎన్ని సంవత్సరాల పాటు నీవు కుండలిని యోగము, రాజయోగము, సహజ యోగము, క్రియాయోగము ఇలాంటి యోగాలన్నీ కూడా ఆచరణలో పెట్టినా, ఎన్ని సంవత్సరాల పాటు నీవు పూజలు చేసినా, నోములు నోసినా, వ్రతాలు, దీక్షలు ఇవేవి చేసినప్పటికీ కూడా మోక్షం పొందటం అనేటటువంటిది సాధ్యం కాదు అనేటటువంటిది స్పష్టంగా మనకు చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలి? నిర్గుణ ఉపాసన అనేటటువంటిది కష్టంగానే అనిపిస్తుంది. దాన్ని భగవంతుడు కూడా ఇక్కడ మనకు అదే చెప్పారు, అది కష్టమే అని చెప్పారు. అయితే ఎవరికి కష్టం అంటున్నారు ఆయన? దేహభావన ఉన్నటువంటి వాళ్లకు కష్టము అని చెప్తున్నారు. ఈ దేహభావన పోగొట్టుకోవాలి. ఇది అహంకారం. ఈ అహంకారంతో పాటే మమకారం. ఇది దేహవాసన. ఈ దేహవాసనతో పాటే లోకవాసన, శాస్త్రవాసన. ఈ వాసనలన్నీ కూడా పోగొట్టుకోవాలి. ఈ వాసనలన్నీ కూడా పోగొట్టుకొని సద్గురువు చెంతకు చేరినప్పుడు ఏ స్థాయిలో ఉన్నారో చూసి అక్కడి నుండి నెమ్మదిగా నడక ముందుకు వెళ్ళేలాగా ఏ విధంగా అవగాహన చేసుకోవాలో, ఏది చేయాలో అది చేయించటం జరుగుతుంది. ఇందాక మనం చెప్పినటువంటి ఉదాహరణలో ఆ పిల్లవాడు వచ్చినప్పుడు ఆ ఉపాధ్యాయుడు ఏం చేశారు? అంత వయసు ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లవాడిని 1వ తరగతిలో చేర్చుకున్నారు. 1వ తరగతిలో ఆ పిల్లవాడు ఏది నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి.
తర్వాత అప్పుడు అక్కడ నేర్చుకుంటేనే 2వ తరగతిలోకి వెళతాడు, ఉత్తీర్ణుడు అవుతాడు. అలాగే 2లో ఏది నేర్చుకుంటే అప్పుడు ఏది నేర్చుకోవాలి అది నేర్చుకున్నప్పుడు మాత్రమే 3వ తరగతిలోకి వెళ్తాడు. అలాగే 4, 5 ఇది మనకు శాస్త్రం స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం అది. సరే, అందుకు ఇక్కడ మనకి శ్రీమద్ భగవద్గీతలో కూడా భగవంతుడు ఈ మెట్లు అన్నీ కూడా మనకు వివరంగా చెప్తున్నారు. అది ఒకటో మెట్టైనా 2వ మెట్టైనా అక్కడ నిలబడిపోవటం అన్నది కాదు, ఆ మెట్టుని ఉపయోగించుకోవాలి. ఎందుకు ఉపయోగించుకోవాలి? 5వ మెట్టు మీదకి వెళ్ళటానికి ఉపయోగించుకోవాలి. గుర్తుంచుకోండి, 1 మెట్టు కానీ 2వ మెట్టు కానీ 3వ మెట్టు కానీ ఎందుకు? 5వ మెట్టు మీదకు వెళ్ళటం కోసం మన దృష్టి అంతా కూడా దేని మీద ఉండాలి? 5వ మెట్టు మీద ఉండాలి. మానవ జన్మ మనకు వచ్చిన తర్వాత మనం పొందాల్సినటువంటిది అది, మన లక్ష్యం అది. కాబట్టి నీవు 1వ మెట్టు మీద ఉన్నా, 2వ మెట్టు మీద ఉన్నా, 4వ మెట్టు మీద ఉన్నా, నీ దృష్టి అంతా కూడా 5వ మెట్టు మీద ఉండాలి. నీ లక్ష్యం అది అన్నదాన్ని ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది ముఖ్యమైనటువంటి విషయం, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ సరిగ్గా అవగాహన లేనప్పుడు ఏమవుతుందంటే ఈ ఊగిసలాటతో అటు ఇటు తిరుగుతూ అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము అనేటటువంటిది తెలవకుండా చేసుకుంటూ పోతే అది ఎందుకు కూడా పనికిరాదు. ఈరోజు అనేక మంది అదే పరిస్థితిలో ఉన్నారు. సరే, ఈ అవగాహనతో మనం ఈరోజు తండ్రి ఏం చెప్తున్నారో విందాం. 5వ మెట్టు కుదరదు, అది కష్టమే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి అంటే జ్ఞానయోగం అన్నది నీవు ఆచరణలో పెట్టలేవు అన్నప్పుడు వేరే తీసుకొచ్చి పెట్టడం కాదు, ఇది సులువైనటువంటిది అని చెప్పేసి మీకు కాసేపు ఇలా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే చాలు మోక్షం పొందుతారు, ధ్యానం చేస్తే మాకు జ్ఞానం వస్తుంది, అలాగే క్రియలు చేస్తే మేము మోక్షం పొందుతాము, అలాగే శక్తిపాత దీక్ష పొందితే మోక్షము పొందుతాము అనేటటువంటిది మనకు శాస్త్రాల్లో, ప్రామాణికమైనటువంటి శాస్త్రాల్లో ఎక్కడ చెప్పలేదు. ప్రామాణికమైనటువంటి శాస్త్రాలు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, శ్రీమద్ భగవద్గీత. భగవాన్ వాచ, భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడు ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు? ఇదే ప్రామాణికం అంతే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితో. తిరుగులేనటువంటిది ఇది. ఇది బాగా నాటుకుపోయి ఉండాలి. ఇప్పుడు 5వ మెట్టు మీదకి వెళ్ళటానికి, అక్కడ ఉండటానికి అంత సామర్థ్యం లేదు. మరి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే సామర్థ్యం పెంచుకోవాలి, పక్కదోవ పట్టడం కాదు. ఈ విషయాన్ని బాగా అవగాహన చేసుకోండి. ఇదంతా మాకెక్కడ కుదురుతుందిలేండి, అదేదో ద్రష్టగా ఉండటం అంటే అది కనపడడు, ఆయన వినపడడు, ఏది చేసేది కాదు, బయటకు పని ఏదో పూజలు చేయమంటే చేస్తాం, పెద్ద యజ్ఞాలు చేయమంటే ఏదో ఒకసారి విధంగా డబ్బు ఖర్చు పెట్టైనా కానీ చేస్తాం, అక్కడికి తిరగమంటే తిరుగుతాం, ఆ నదుల్లో ఈ నదుల్లో స్నానం చేయమంటే చేస్తాం, పారాయణాలు చేయమంటే చేస్తాం, ఇవన్నీ చేస్తాం. లేదా ఎవరన్నా శక్తిపాతం ఇస్తున్నారు అనుకుంటే కాస్త డబ్బులన్నా ఇచ్చేసేసి వాళ్ళతో కాస్త ఆ శక్తిపాత దీక్ష ఏదో పెట్టించుకుంటాం. ఇవన్నీ అసలు మీరు చెప్పేటటువంటిది ఆ నిర్గుణము నిరాకారం అంటే అది ఎట్లా కుదురుతుంది? అదేదో కాదు నువ్వే అంటున్నారు పైపెచ్చు, నేనే అంటే నాకు తెలిసి నేనే అంటే ఇదిగో ఇది కనపడేదే నేను. ఇవన్నీ నాకు కష్టంగా ఉందండి. కాబట్టి
అలాంటివి ఏవో చేసుకుంటాను. ఎందుకని చాలామంది అవే చెబుతున్నారు కదా. అంటే ఏంటి, దీని అర్థం ఏమిటి? ఇక్కడ మనకు మెట్లు ఏర్పరిచారు. ఈ మెట్ల మీద నుంచి వెళ్ళాలి 5వ మెట్టుకి, వేరే మెట్లు లేవు. ఈ స్టేజ్ మీదకి రావాలనుకుంటే ఇదిగో ఈ మెట్లు ఎక్కి నువ్వు ఇక్కడికి రావాలి. అటేటో వస్తాను, ఇటేటో వస్తాను, పైనుంచి వస్తాను, కింద నుంచి వస్తాను అంటే కుదరదు. ఖచ్చితంగా ఈ మెట్లు ఎక్కి రావాలి, నీ సామర్థ్యాన్ని బట్టి రావాలి. ఇది ప్రామాణికం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, నీకు 5వ మెట్టు మీద ఉండటానికి ఆ సామర్థ్యము, ఆ యోగ్యత నీకు లేనప్పుడు నువ్వేం భయపడాల్సిందేం లేదు. నీకు ఆ సామర్థ్యం పెంచేలాగా చేద్దాము అంటున్నారు అన్నమాట. లక్ష్యం మాత్రం 5వ మెట్టే, కానీ నీకు 5వ మెట్టు మీదకి చేరటానికి కావలసినటువంటి సామర్థ్యం పెంచుతున్నారు. దృష్టి ఇంక అటు ఇటు మారేదేం లేదు. ఆ దృష్టి అదే, లక్ష్యం అదే, మెట్లు అవే. ఇది బాగా గుర్తుంచుకోండి ఈ విషయం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్నటువంటివి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట. ఇప్పుడు బలపరుస్తున్నారు. బలపరచటం అనేటటువంటిది దేనికి అంటే 5వ మెట్టు మీదకి వెళ్ళటం కోసమే. ఏ విధంగా బలపరుచుకుంటూ వస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఇక్కడ ఉపాసన తీసుకొచ్చారంటే ఇది ధ్యానం అన్నమాట. ముందు మీకు నేను చెప్పాను, మనకి శాస్త్రం ఏం చెబుతుందంటే కర్మయోగము, తర్వాత ధ్యానయోగం, ఇదే ఉపాసన అంటారు. తర్వాత జ్ఞానయోగం, ఈ 3 కూడా. ఇక్కడకు మనకు శ్రీమద్ భగవద్గీతలో అయితే ఏం చేశారు అంటే, ఆ జ్ఞానయోగం అనేటటువంటిదేమో 5వ మెట్టుగా ఉంచి, ఈ ఉపాసన లేదా ధ్యానం అనేటటువంటి దీన్ని 2 మెట్లుగా చేసి, కర్మ కూడా 2 మెట్లుగా చేశారన్నమాట, సులభతరం అవ్వటానికి. మనకి ఏ కష్టము రాకుండా తండ్రి మనల్ని ఈ విధంగా అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇది 4వ మెట్టు. 5వ మెట్టు కుదరదన్నావు కదా, 4వ మెట్టు మీదకి నువ్వు ఉండగలవేమో చూడు. 4వ మెట్టు మీద కనుక నువ్వు ఉండగలిగితే నెమ్మదిగా 5వ మెట్టు మీదకి తీసుకెళ్ళిపోతావు, ఏ ఇబ్బంది లేదు. ఏం చేయాలి అక్కడ? ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరా అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. ఏమంటున్నారంటే, ఇది ఇక్కడ చెప్తున్నది ఏ సాధన అంటే విశ్వరూప ఉపాసన. ఇది అనేక రూప ఉపాసన. మనం విశ్వరూపము దర్శనం గురించి, విశ్వరూప దర్శన యోగంలో మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. అనేక రూప భగవంతుడు, అదే విశ్వరూప భగవంతుడు. అలాగే ఏకరూప భగవంతుడు. ఈ రెండింటి గురించి మనం విశ్వరూప దర్శనం మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకున్నాం, మీకు గుర్తుండి ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ 4వ మెట్టు మీద ఆయన ఏం చెబుతున్నారంటే, దేని గురించి మాట్లాడుతున్నారంటే విశ్వరూప భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు. ఎందుకని విశ్వరూప దర్శనం అయిపోయింది. విశ్వరూప దర్శనం అయింది కాబట్టి విశ్వమంతా కూడా విశ్వేశ్వరుడే, అంతా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఉన్నది పరమాత్మే. పరమాత్మ కాక మరేది కూడా లేదు. విశ్వమంతా కూడా పరమాత్మే. ఈ అవగాహన ఏర్పరచుకున్నావు కదా నువ్వు. ఈ అవగాహన నువ్వు ఏర్పరచుకున్నావు కాబట్టి ఇక్కడ నువ్వు
ఇదంతా కూడా పరమాత్మే అనేటటువంటి భావన నిరంతరము కూడా ఏర్పరచుకో. అనన్యేనైవ యోగేన, పరమాత్మ కన్నా అన్యమైనటువంటిది మరేదీ లేదు, మరేదీ లేదు అని ఆ విధమైనటువంటి ధ్యానం నువ్వు చెయ్యి. అలాగే ఈ విధంగా నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు యత్ సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పర, అంతా కూడా పరమాత్మే అనేటటువంటి భావనతో, ఆ విధమైనటువంటి భక్తి భావనతో ఈ కర్మలన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నువ్వు ఏ కర్మ చేస్తున్నప్పటికీ కూడా అంతా పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు. నీ ముందుకి ఏ కర్మ వచ్చిందో, నువ్వు ఏది చేయాల్సి వచ్చిందో ఆ కర్మ చేసుకుంటూ అంతా పరమాత్మే. కర్త కర్మ క్రియ అంతా పరమాత్మే అంటారు. చూడండి, ఈ మాట అప్పుడప్పుడు వింటారు. ఇదిగో ఇక్కడ ఆ మాట ఇక్కడ వస్తుంది అన్నమాట. అంటే ఇది తాత్కాలికమైనటువంటిది, ఈ మెట్టు తాత్కాలికమైనటువంటిది. ఈ మాట ఎక్కడో వింటారు, విని కర్త కర్మ క్రియ అన్నీ పరమాత్మే అన్నారండి, ఇది ఎట్లాగా అని అంటారు. ఇదిగో ఇదంతా అవగాహన చేసుకుంటే ఇదిగో ఇట్లాగా అన్నమాట. ఇదంతా పరమాత్మే అన్నప్పుడు నువ్వు పరమాత్మే, ఆ కర్మ పరమాత్మే, ఆ కర్మ చేయటానికి నువ్వు చేసేటటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరమాత్మే. అలాగే ఆ వచ్చే ఫలము పరమాత్మే. బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన, మనకి 4వ అధ్యాయంలోనే చెప్పారు జ్ఞానయోగంలో. కాబట్టి ఇదంతా పరమాత్మే అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని ఈ కర్మ ఇక నీ కోసం చేయటం లేదు, నువ్వు వేరు అనుకోవద్దు, నీ ముందుంది చేసుకుంటూ వెళుతున్నావంతే. నీవు ఏది పొందాలో అది పొందుతావంతే, నువ్వు ఏది పొందాలో అది పొందుతావంతే. అది మంచా చెడా అనేటటువంటిది కాదు, నాకు కావాలా వద్దా అనేటటువంటిది కాదు. నీకు ఇక్కడ ఏ కోరిక ఇంకా లేదన్నమాట. నీ ముందున్న పని నువ్వు చేసుకుంటూ వెళుతున్నావు. ఏమని? అంతా భగవంతుడే, అంతా పరమాత్మే, పరమాత్మ కానిది ఏమి లేదు. నిరంతర ధ్యానం, ఆయన కన్నా అన్యమైనది ఏమీ లేదు, అంతా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఉన్నది పరమాత్మే, పరమాత్మ కాక మరేది కూడా లేదు, కించిత్ కూడా మరేది లేదు. ఇది ఒక్కటే నీకు లోపల తిరుగుతూ ఉండాలి. దానికి తగ్గట్లుగా అందరి పట్ల అన్నిటి పట్ల కూడా సమభావన, అలాగే అన్ని జీవుల హితాన్ని కూడా కోరుకుంటూ ఉండటం, రాగద్వేషాలు ఏమాత్రము కూడా లేకుండా చూడటం. అంత పరమాత్మ అయినప్పుడు దేన్ని ద్వేషిస్తావు? ఇక్కడ దేన్ని ద్వేషించటానికి కుదరదు, ఎవరిని తిట్టడానికి కుదరదు, ఎవరిని విమర్శించటానికి కుదరదు. ఏది వచ్చినప్పటికీ కూడా స్వీకరించగలగాలి, ఏది మనకు అందినప్పటికీ కూడా దాన్ని స్వీకరించగలగాలి హాయిగా. ఇది ఇక్కడ ఆయన చెప్తుంది. ఇలా నిరంతరం కూడా అలాగ చేసుకుంటూ ఉండాలన్నమాట. ధ్యాయంతో ఉపాసతే, ఇది ఉపాసం, ఇది ధ్యానం, ఇది విశ్వరూప ధ్యానం. ఇది ఎటు చూసినప్పటికీ కూడా అంతా పరమాత్మే. ఈ మెట్టు మీద ఉండగలవా నువ్వు? ఈ మెట్టు మీద కనుక నువ్వు ఉన్నట్లయితే, ఇలా చేస్తూ ఉన్నట్లయితే, ఇది 4వ మెట్టు, ఇలా గనక నువ్వు చేసుకుంటూ ఉన్నట్లయితే, తేషామహం సముద్ధత్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయా వేషిత చేతసాం. ఇదంతా కూడా ఆయన కర్మ చేస్తున్నాము అంతా. ఒకటి మీకు గుర్తుందేమో, యత్ యత్ కర్మ కరోమి,
తతదఖిలం శంభో తవారాధనం. ఇది ఏ పని చేస్తున్నప్పటికీ కూడా మీ ఆరాధనే అంతే. మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. నడుస్తున్నా, ఇస్తున్నా, పుచ్చుకుంటున్నా, చూస్తున్నా, తింటున్నా, తాగుతున్నా, తవారాధనం. అంతా మీ ఆరాధనే. అంతా ఆ విశ్వేశ్వరుని యొక్క ఆరాధనే. విశ్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క ఆరాధనే. పరమాత్మ కాక మరి ఏదీ లేదు కదా దీంతో సహా. కాబట్టి అంతా కూడా ఆరాధనే. మాట్లాడుతున్నా, తింటున్నా, తాగుతున్నా, అంతా కూడా ఆరాధనే. తతదఖిలం శంభో తవారాధనం. అంతా మీ ఆరాధనే తండ్రి. అంతా మీరే కదా తండ్రి. ఈ విధంగా నీవు చేస్తూ ఉన్నట్లయితే ఏమంటున్నారు ఆయన అంటే, మృత్యు సంసార సాగరాత్, మృత్యు రూపమైనటువంటి ఈ సంసార సాగరం, ఈ భవసాగరం నుండి నిన్ను బయటపడవేస్తాను అంటున్నారు. భవసాగరం నుంచి నిన్ను బయటకు చేరుస్తాను అని చెప్పేసి అంటున్నారు. ఎందుకోసమంట, మయావేశిత చేతసాం, నిరంతరము కూడా నాయందే దృష్టి ఉంచి, అంతా కూడా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఉన్నది పరమాత్మే, పరమాత్మ కాక మరేదీ లేదు అని దానికి తగ్గట్లుగా నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు ఆ విధంగా మార్చుకుంటూ ఉన్నట్లయితే, మయావేశిత చేతసాం అన్నదానికి అర్థం అదే. ఆ విధంగా నువ్వు చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ మృత్యు సంసార సాగరం నుండి, ఈ భవసాగరం నుండి, ఈ దుఃఖం నుండి, ఈ జనన మరణ చక్రం నుండి, ఈ అజ్ఞానం నుండి, ఈ మురికి నుండి, ఈ మాలిన్యం నుండి నిన్ను బయటపడవేస్తాను సమృద్ధత అనేది ఆయన చెప్తున్నారన్నమాట. ఎప్పుడు నసిరాత్ అంట, శీఘ్రంగానే, త్వరగానే, ఎప్పుడూ కాదు, ఎప్పుడూ కాదు, ఇప్పుడే, ఇప్పుడే నువ్వు బ్రతికుండగానే. ఎందుకనంటే ఇది 4వ మెట్టు, 5వ మెట్టు అంత దూరంలో లేదు. ఈ 4వ మెట్టు ఇక్కడంతా కూడా ఆ విశ్వేశ్వరుడే విశ్వేశ్వరుడు కాక మరేది కూడా లేదు అని ఎప్పుడైతే నీవు స్థిరపరచుకున్నావో, ఎప్పుడైతే అంతా కూడా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఉన్నది పరమాత్మే, పరమాత్మ కన్నా కించిత్ కూడా మరేది లేదు, మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ అని ఆ శ్లోకం గుర్తు చేసుకుంటూ అంతా కూడా పరమాత్మే. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన శ్లోకం గుర్తు చేసుకుంటూ ఆ దృష్టి గట్టిగా స్థిరపరచుకుని నువ్వు ఉన్నట్లయితే, అప్పుడు దానికి తగ్గట్టుగా నీ ఆలోచనలు, నీ మాటలు, నీ చేతలు మలుసుకున్నట్లయితే, అంటే నీ మాటల్లో మార్పు రావాలి. ఇక్కడ ఎవరిని ద్వేషించటము, దూషించటము, ఇతరుల్లో తప్పులు చూడటము, ఇతరులని బాధకు గురి చేయటము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. మాలిన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఎప్పుడైతే ఈ మాలిన్యం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందో, ఎప్పుడైతే అహంకార మమకారాలు పోయినాయో, ఎప్పుడైతే రాగద్వేషాలు పోయినాయో, ఎప్పుడైతే కామక్రోధాలు పోయినాయో, ఏమైంది? మనసు నిర్మలమైంది, మనసు నిశ్చలమైంది, మనసు నిర్మలమైంది. నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి మనస్సు నిన్ను ప్రతిబింబిస్తుంది. నీ ప్రతిబింబాన్ని నీవు చూసుకోవటానికి వీలు కలిగిస్తుంది. మనస్సు మాలిన్యంతో కూడి ఉన్నప్పుడు, మురికితో కూడి ఉన్నప్పుడు, ఇలాంటి రాగద్వేషాలతో కూడి ఉన్నప్పుడు, ఈర్ష్య అసూయలతో కూడి ఉన్నప్పుడు నిన్నెప్పుడూ నువ్వు గ్రహించలేవు. ఓహో, నేను ఇలా ఉన్నానా,
నిశ్చల స్వరూపమైనటువంటి నేను ఇలా ఉన్నానా? మౌనస్వరూపమైన నేను ఇలా ఉన్నానా? అసంగుడనైనటువంటి నేను ఇలా ఉన్నానా? ద్రష్టనైనటువంటి నేను ఇలా ఉన్నానా? నిరాకారమైన నేను ఇలా ఉన్నానా అని ఆ విధమైన నిన్ను నీవు అనుభవంగా తెలుసుకోలేవు. విని అలా అనుకుంటూ ఉంటావు తప్ప అనుభవంగా తెలుసుకోలేవు. ఎప్పుడైతే నీవు తండ్రి చెప్పినట్లుగా ఇక్కడ ఈ 4వ మెట్టు మీద అంతా కూడా పరమాత్మే అని దానికి తగ్గట్లుగా నీలో ఒక మార్పు చేసుకున్నట్లయితే 5వ మెట్టు మీదకి నీవు శీఘ్రంగానే వెళ్ళిపోతావు అన్నమాట. ఇంకా ఏ మార్పు చేసుకోవసరం లేదు. అసలు ఎప్పుడు నీవు 5వ మెట్టు మీదకి వెళ్ళిపోయావు అన్నది కూడా నీకు తెలియదన్నమాట. ఎందుకని? నిర్మలంగా ఉంటావు అంతే. ఎవరి పట్ల రాగద్వేషాలు లేవు. అంతా సమదృష్టి ఏర్పరచుకుని అలాగే ఉన్నావనుకో, ఇంకా అక్కడ మనస్సు లేదు, ఉన్నది నీవే. చైతన్య స్వరూపంగా, ద్రష్టగా, సాక్షిగా, మౌనస్వరూపంగా, నిశ్చల స్వరూపంగా నీవే ఉన్నావు అన్నది నీకు అనుభవమే అవుతుంది. అదే ఆయన చెప్తున్నారన్నమాట. భవామి నసిరాత్ పార్థ, నేను త్వరగానే, ఆలస్యమేమి లేదు, పెద్ద దూరం ఏమీ లేదు, 4వ మెట్టుకి 5వ మెట్టుకి తప్పకుండా తీసుకుపెడతాను అని చెప్తున్నారు. తర్వాత ఈ 4వ మెట్టు మీద ఇంకా విషయం మళ్ళా గట్టిగా మనకు చెప్తున్నారు. మయ్యేవ మన అదస్వమై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయేవ అత ఊర్ధ్వం న సంశయ. ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకమే. మయ్యేవ మన అదస్వమై బుద్ధిం నివేశయ నివసిష్యసి మయేవ అత ఊర్ధ్వం న సంశయ. నీవు ఈ విధంగా నిరంతరము కూడా మనస్సు నా మీద లగ్నం చేసి ఉన్నట్లయితే, నిరంతరము కూడా అంతా కూడా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఉన్నది పరమాత్మే, పరమాత్మ కాక మరేది లేదు అని నిరంతరము కూడా మనస్సులో ఆ విధంగా అనుకుంటూ బుద్ధిలో అలాగే స్థిరపరుచుకుంటూ ఉంటే, నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. ఆపై ఎప్పుడూ కూడా నాలోనే ఉన్నట్లుగా ఉంటుంది నీకు, నాకు వేరుగా ఉన్నట్లుగా ఉండదు. ఎందుకని? మాలిన్యం అంతా పోయింది. పోయినప్పుడు ఉన్నది ఒక్కటే, ఉన్నది పరమాత్మే అనేటటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఉన్నది పరమాత్మే అనేటటువంటిది స్పష్టంగా తెలుసుకోవటానికి వీలవుతూ ఉంటుందన్నమాట. ఆ దృష్టి నువ్వు ఏర్పరచుకున్నట్లయితే, నిరంతరము కూడా ఆ భావన చేస్తూ ఆ చూపు అలా ఏర్పరచుకున్నట్లయితే, ఇంకెప్పుడు కూడా నీవు నాలోనే ఉంటావు, నేను నీలోనే ఉంటాను అనేటటువంటిది ఇక్కడ మనకు తండ్రి చెప్తున్నటువంటి విషయం. ఇది 4వ మెట్టు అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ శ్లోకాలు 6వ శ్లోకము, 7వ శ్లోకము, 8వ శ్లోకము, ఈ 3 కూడా 4వ మెట్టు మీదకి సంబంధమైనటువంటి శ్లోకాలు. అంటే విశ్వరూప ధ్యానం. ఇది విశ్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి ఉపాసన చేయటం లేదా ధ్యానించటం, ఇది 4వ మెట్టు అన్నమాట. సరే, తర్వాత ఇదంతా నాకు కష్టమయ్యా, ఎంత పరమాత్మ అంటే అట్లా చూడాలి. ఇక్కడ చెడ్డవాళ్ళు కనపడుతున్నారు, మంచివాళ్ళు కనపడుతున్నారు, అది దాటి నేను చూడలేకపోతున్నాను, అంత పరమాత్మగా చూడలేకపోతున్నాను. నేను వాళ్ళ మీద నాకు కోపం వస్తుంది, పరమాత్మ మీద మళ్ళీ కోపం తెచ్చుకుంటున్నాను అని చెప్పేసి మళ్ళీ నాకు ఇదొక బాధ కలుగుతుంది.
నా వల్ల కావటం లేదు. ఇది అంత పరమాత్మని ఎలా చూడగలం? ఇక్కడ ఇన్ని రకాలుగా తేడాలు కనపడుతుంటే, హెచ్చుతగ్గులు కనపడుతుంటే, కొందరేమో ఏడుస్తున్నారు లబోలబమని, కొందరిని నానా బాధలు పెడుతున్నారు, దుర్మార్గంగా ప్రవర్తించే వాళ్ళు కనపడుతున్నారు, ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు కనపడుతున్నారు, అధర్మబద్ధంగా ఉండేవాళ్ళు కనపడుతున్నారు, పక్క దేవతలు లాంటి వాళ్ళు కనపడుతున్నారు, రాక్షసులు లాంటి వాళ్ళు కనపడుతున్నారు. అలాగే జననము కనపడుతుంది, మరణము కనపడుతుంది. జననాన్నేమో బాగానేమనుకుంటున్నాము, మరణిస్తున్నప్పుడు బాధ కలుగుతుంది కదా, అది పరమాత్మని ఎలా అనుకోగలము? అర్జునుడు గొడవ ఇదే కదా. వాళ్ళందరూ కూడా ఆ మృత్యు కోరల్లో పడి చిక్కిపోయి దానిలో చిక్కుకుపోయారు. వాళ్ళు చిక్కుకుపోయి నుగ్గు అయిపోతున్నారు. ఇదంతా నేను చూడలేకపోతున్నాను. ఇంతమంది రాక్షసులు ఈ విధంగా వికృతంగా ఉన్నారు, ఇది నేను చూడలేకపోతున్నాను. అవతల దేవతల్ని చూడగలుగుతున్నాను, మంచి వాళ్ళని చూడగలుగుతున్నాను, మహర్షులను చూడగలుగుతున్నాను. దీన్ని నేను చూడలేకపోతున్నాను. అంతా నీ స్వరూపమని నేను చూడలేను. ఇది నేను అలా ఉండలేను. నా వాళ్ళ మీద నాకు ఇంకా అపేక్ష అన్నది పోలేదు. నాకు ఇంకా మమకారం ఉంది, నాకు ఇంకా రాగం ఉంది, వీళ్ళ పట్ల ద్వేషము ఉంది. ఒక పక్క తిడుతుంటే ఒక పక్కన వచ్చి వాళ్ళు ముఖాన్ని మోస్తుంటే అంతా పరమాత్మే అనుకుని ఎలా ఉండగలను? నేను ఉండలేను. కంగారు పడొద్దు, పర్వాలేదు. అయితే 4వ మెట్టు మీద కూడా నువ్వు పనికిరావు, 3వ మెట్టు మీదకి తీసుకొద్దాం. 3వ మెట్టు మీద అయితే సరిపోతావేమో చూద్దాం. తండ్రి కిందకి దించుతున్నారు. సరే, అద చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ. సరే, నువ్వు ఆ విధంగా చేయలేనప్పుడు, అంటే ఈ విశ్వరూప భగవంతుణ్ణి ధ్యానించలేనప్పుడు, విశ్వమంతా కూడా పరమాత్మే అని అలా నీవు ధ్యానించలేనప్పుడు ఒక పని చెయ్యి. ఏకరూప భగవంతుడు సగుణమే, సగుణమే. ఏకరూప భగవంతుణ్ణి పెట్టుకో. ఏకరూప భగవంతుణ్ణి పెట్టుకుని ఆ భగవంతుణ్ణి ఆరాధించు. అంటే ఒక రూపాన్ని పెట్టుకో. అది ప్రతిమ కావచ్చు, ప్రతీక కావచ్చు. ప్రతిమ అంటే ఏంటి? మనకి విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలు అన్నమాట. ప్రతీక అన్నప్పుడు ఈ ఫోటోలు ఇలాంటివన్నీ కూడా అన్నమాట. ఇలాగే ఏదో ఒక ఆలంబన పెట్టుకో, ఏదో ఒక్క రూపం పెట్టుకో. ఆ రూపమే ఇష్టదైవము. అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, శివుడు కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఏదైనా కావచ్చు. మళ్ళీ వాటిల్లో కూడా అనేక రూపాలు ఉన్నాయి కదా. బాలకృష్ణుడు ఉన్నాడు, గోపీకృష్ణుడు ఉన్నాడు, విష్ణుమూర్తి ఉన్నాడు. ఇలాగే రకరకాలుగా మనకి చాలా దేవతలు, దేవుళ్ళు ఉన్నారు కదా. కాబట్టి ఒక రూపాన్ని పెట్టుకో. ఆ రూపాన్ని పెట్టుకొని అభ్యాసం చేయాలి. ఇక్కడ ఏమిటి అభ్యాసం? ఏ విధంగా చేయాలి? మై స్థిరం, స్థిరంగా ఉండాలి. ఇది ఇక్కడ వస్తుంది ఇబ్బంది. ఏకరూప భగవంతుణ్ణి ధ్యానించాలి అంటే ఏదో ఒక రూపాన్ని, అది రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, అమ్మవారు కావచ్చు, ఎవరైనా పర్వాలేదు. ఏ యదామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం అంటున్నారు. ఎవరెవరు ఏ విధంగా ఆరాధించినప్పటికీ కూడా అవన్నీ నాకే చెందుతున్నాయని ఆయన అంటున్నప్పుడు ఇబ్బంది ఏం లేదు. ఇది అవగాహన చేసుకోవాలి. ఇది మార్చకూడదు. ఇది మార్చకుండా నీ ఇష్ట దైవాన్ని
ఆరాధిస్తూ ఉండాలన్నమాట. అత చిత్తం సమాధాతుం నా శక్నోషి అంటే అంతా కూడా పరమాత్మ అనేటటువంటిది ఆ విధంగా నువ్వు చేయలేనప్పుడు మై స్థిరం అభ్యాస యోగేన తతో మాం ఇచ్ఛాప్తుం ధనంజయ. స్థిరంగా నన్ను ధ్యానిస్తూ ఉండు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మామిచ్ఛాప్తుం ధనంజయ అంటున్నారు. నన్ను పొందటం కొరకు. ఇది ఎందుకు చేస్తున్నావు నువ్వు? నన్ను పొందటం కొరకు. మాం ఇచ్ఛా ఆప్తుం ధనంజయ. నువ్వు 4వ మెట్టు మీదైనా ఈ 3వ మెట్టు మీదైనా ఇక నేను చెప్పబోయేటటువంటి 2వ మెట్టు కానీ 3వ మెట్టు కానీ ఇవన్నీ కూడా అసలు ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? నీ దృష్టి దేని మీద ఉండాలి? నాతో ఏకమవటం అనేటటువంటి దాని మీద ఉండాలి. మోక్షం పొందటం అనేటటువంటి దాని మీద ఉండాలి. నీ కోరికల మీద కాదు. నువ్వు రకరకాలైనటువంటి కోరికలు కోరుకుంటూ ఆ కోరికలతో నేను ఇక్కడ ఆరాధిస్తున్నాను నా ఇష్ట దైవాన్ని అంటే అది కాదు. దానికి ఇంకా నువ్వు 1వ మెట్టు మీదకి వెళ్ళాలి. నిన్ను నేను వదిలిపెట్టను. నీ కోరికలు ఉన్నాయి అంటే నేను వదిలిపెట్టను, తీసుకెళ్తాను నిన్ను. 1వ మెట్టు ఉంది, అక్కడికి తీసుకువెళ్తాను నేను. అక్కడ కూడా నీ ఇష్టం వచ్చినట్లు కాదు, ఎలా ఉండాలో అలా నేను చెప్తాను. ఇప్పుడు మాత్రం నువ్వు ధ్యానం చేయాలి. ఏ విధంగా ధ్యానం చేయాలి? సగుణ స్వరూపంగా, సాకార స్వరూపంగా ప్రతి క్షణము కూడా నన్ను ధ్యానిస్తూ ఉండాలి. నా గుణాలు ధ్యానిస్తూ ఉండాలి. అష్టోత్తర సహస్రనామాలు ఉన్నాయి కదా, వాటితో నన్ను నిరంతరం కూడా ధ్యానిస్తూ ఉండాలి. అలా ధ్యానిస్తూ నా పట్ల ప్రేమ, నా పట్ల భక్తి భావన ఏర్పరచుకోవాలి. అలాగే ఇక్కడ నీవు చేసే కర్మలన్నీ కూడా సత్కర్మలు అవ్వాలి. ఇక్కడ దుష్కర్మలేవో ఆచరిస్తూ నన్ను నీవు హృదయంలో ధ్యానిస్తూ ఉంటే కుదరదు. ఆ మాలిన్యంలో నేను ఉండలేను, ఆ మురికిలో నేను ఉండలేను. నన్ను ధ్యానిస్తున్నావంటే ఇప్పుడు ఎక్కడ ధ్యానించాలి? ఇక్కడ నీకు బయట కనపడేటటువంటి ఈ రూపంతో ఉన్నటువంటి నేను నీ హృదయంలోనే ఉన్నాను అనేటటువంటి భావనతో నిరంతరము కూడా నీ మనసులో నా రూపం కదలాడేలాగా, అలా కదలాడాలి అనుకుంటే దానికి తగ్గట్లుగా నీ మనసును నిర్మలం చేసుకోవాలి. ఆ మార్పు చేసుకోవాలి. ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. నువ్వు అలా ప్రయత్నం చేసుకుంటూ నిరంతరము కూడా నన్ను ధ్యానిస్తూ ఉండాలి. అలా నీవు ధ్యానిస్తూ ఉన్నట్లయితే నన్ను పొందటానికి అవకాశం ఉంటుంది తప్పకుండా. ఎందుకని? ఆ ఏకనిష్ట కుదురుతుంది, ఇక్కడ ఏకాగ్రత కుదురుతుంది. మనసు అటు ఇటు చెదరకుండా నువ్వు ఏ పని చేస్తున్నా కానీ ఒక్క భగవంతుడి రూపాన్ని, అది ఏదైనప్పటికీ కూడా ఆ రూపాన్ని గుర్తు చేసుకుంటూ ఆ స్మరణ చేసుకుంటూ ఆ నామం పదే స్మరించుకుంటూ, అలాగే ఇక్కడ నువ్వు చేసేటటువంటి కర్మలన్నీ కూడా సత్కర్మలుగా మలుచుకుంటూ అందరి పట్ల కూడా ప్రేమ పెంచుకుంటూ ద్వేషము, కోపము, కపటము ఇలాంటివి ఏవి కూడా లేకుండా అందరిలోనూ కూడా ఆ భగవంతుడు ఉన్నాడు, నేను ఆరాధించే భగవంతుడే అందరిలోనూ ఉన్నారు అనే భావనతో. ఇప్పుడు చూడండి, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. మాల వేసుకున్న వాళ్ళు ఏమంటారు? స్వామియే శరణమయ్యప్ప అంటారు. ఎదురుగా ఎవరైనా కనపడితే, ఎవరు కనపడ్డప్పటికీ కూడా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా స్వామి అంటారు. రూపాన్ని చూడటం లేదు, రూపాన్ని దాటి
అయ్యప్ప స్వామి వాళ్ళ హృదయాల్లో ఉన్నారు అనేటటువంటి భావనతో, అయ్యప్ప స్వామి వారి హృదయంలో ఉన్నారు అనేది. ఎందుకని? వాళ్ళు కూడా ఆ అయ్యప్ప స్వామిని వాళ్ళ హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటున్నారు. ఆ అయ్యప్ప స్వామి పట్ల అంత భక్తి భావనతో ఉంటున్నారు. కాబట్టి అందరి పట్ల కూడా ఒక ప్రేమ భావన, అందరినీ కూడా అయ్యప్ప స్వామిగా చూడటం అనేటటువంటిది. ఇందాకేమో విశ్వమంతా కూడా విశ్వేశ్వరుడిగా చూడటం, పరమాత్మగా చూడటం. ఇప్పుడు ఇక్కడ కనిపించేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా తన ఇష్టదైవంగా భావన చేసుకుంటూ, తన ఇష్టదైవం వాళ్ళందరి హృదయాల్లోనూ కూడా ఉన్నారు అనేటటువంటి భావనతో ఉన్నప్పుడు, ఆ విధంగా చేసినప్పుడు నీవు తప్పకుండా మోక్షం పొందుతావు. ఎలా పొందుతావు? ఇలా చేస్తే పొందుతావా? ఇలా చేస్తే పొందవు. మరి ఎలాగా? ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే నీలో ఉన్నటువంటి మాలిన్యం పోతుంది, అందరి పట్ల కూడా ఒక సమభావన ఏర్పడుతుంది, అందరి హితాన్ని కూడా కోరుకుంటావు. అందరిలోనూ కూడా నీ ఇష్ట దైవం కొలువై ఉన్నారు. ఇవన్నీ కూడా కదిలే దేవాలయాలయ్యా. దానివల్ల ఏమవుతుంది? నీకు ఒక సమభావన ఏర్పడుతుంది, అందరి మేలు కోరుకుంటూ ఉంటావు. సర్వభూత హితేరత, రాగద్వేష రహితుడిగా మారుతావు. నువ్వు ఏది వచ్చినప్పటికీ కూడా నా తండ్రి నాకు ఇచ్చారులే అనేటటువంటి భావన ఏర్పరచుకోగలుగుతావు. నీవు ఈ విధంగా నువ్వు చేసినప్పుడు మాలిన్యం పోతుంది. మాలిన్యం పోవటం వల్ల నీవు ఈ 3వ మెట్టు ఏదైతే ఉందో, ఈ మెట్టు మీద నుంచి నెమ్మదిగా నీవు తర్వాత 4వ దానికి 5వ దానికి వెళ్ళగలుగుతావు. ఎప్పుడు ఆ మాలిన్యాన్ని నువ్వు పోగొట్టుకున్నప్పుడు నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు, నిన్ను నీవు తెలుసుకోగలుగుతావు, నీవుగా ఉండగలుగుతావు అనేటటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. అయితే ఈ విధంగా మనకి ఒక ఇష్ట దైవం పట్ల భక్తి భావన కలగాలి, ఏకనిష్ట కలగాలి అంటే మనం ఏం చేయాలి? అంటే ఆ ఇష్ట దైవం గురించినటువంటి శాస్త్రాలు ఏమైతే చెప్తున్నాయో అవన్నీ కూడా పదే శ్రవణం చేసుకుంటూ వెళ్ళాలి. ఆ దైవాన్ని నిరంతరము కూడా ధ్యానించుకుంటూ ఉండాలి అంటే ఆ దైవం గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దానికి మనకి భాగవతం ఉంది. భాగవతం అందుకే మనకు అందించారు. ఈ మెట్టు మీద భాగవతం చదివినటువంటి వాళ్ళు ఆ ఇష్టదైవం పట్ల ప్రేమ ఏర్పరచుకుని, భక్తి భావన ఏర్పరచుకుని స్థిరపడటానికి ఉపయోగపడేటటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. దానిలో ఏ విధంగా ఉండాలి భక్తుడు భగవంతుడితో, ఏ విధంగా ఉండాలి అనేది. అలాగే మనకు పురాణాలు ఉన్నాయి, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, మళ్ళీ అలాగే అష్టాదశ ఉప పురాణాలు ఉన్నాయి. ఈ పురాణాలన్నింటిలోనూ కూడా మనకు దైవం పట్ల ప్రేమ, భక్తి భావన ఏర్పడటానికి ఉపయోగపడే విధంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు శివ పురాణం విని ఉంటారు, విష్ణు పురాణం విని ఉంటారు, దేవి భాగవతం విని ఉంటారు, అలాగే భాగవతం విని ఉంటారు. వీటన్నిటి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, మీరు దేవి భాగవతం చదివినట్లయితే అమ్మవారి పట్ల అచంచలమైనటువంటి భక్తి భావన ఏర్పడుతుంది, ఏకనిష్ట ఏర్పడుతుంది. ఆ అమ్మవారిని నిరంతరం కూడా ధ్యానించుకోవటానికి వీలవుతుందన్నమాట. అలాగే విష్ణు పురాణం చదివిన వాళ్ళకి విష్ణు భగవానుని పట్ల భక్తి భావన ఏర్పడుతుంది. మీరు ఒక ఇష్టదైవాన్ని, ఒక రూపాన్ని తీసుకోండి, ఆ సగుణ స్వరూపం పట్ల మీరు భక్తి భావన ఏర్పరచుకోవటానికి తత్సంబంధమైనటువంటి కథలే చదవండి, ప్రగాఢమైనటువంటి భక్తి ఏర్పరచుకోండి. ఆ భక్తి వల్లనే మీలో మాలిన్యం పోవటానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఈరోజు దురదృష్టం ఏంటంటే, ఇది పోయి ఏదో మేము ఒక కోరిక కోరుకుంటూ ఆ కోరిక నెరవేరలేదని చెప్పేసి ఆ ఇష్టదైవాలని కూడా మార్చుకుంటూ పోతున్నారు.
ఏకనిష్ట అనేటటువంటిది పోయింది. ఆ దైవానికి ఒక అవకాశం ఇవ్వటం లేదు, మళ్ళీ మాలిన్యం పోగొట్టడానికి అవకాశమే ఇవ్వటం లేదనమాట. ఇంకా పెంచుకోవటానికి ఈ పనులు ఉపయోగపడుతున్నాయా అని అనిపించే విధంగా మారింది ఈ లోకం. ఇక్కడ చాలా పొరపాటు జరుగుతుంది, మీరు గుర్తించండి. ఈ మెట్టు మీద మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ ఏకనిష్ట అనేటటువంటిది ఏర్పరచుకోవాలి. ఈ 3వ మెట్టు మీద మీరు ఉన్నట్లయితే మీరు ఈ ఏకనిష్ట ఏర్పరచుకోవాలి. మీ ఇష్టదైవం గురించి ఆలోచించుకుంటూ ఉండాలి. ఆ ఇష్టదైవం మీ హృదయంలో లోపల ప్రతిష్ఠ చేయబడ్డారు అన్నట్లుగా భావన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుందన్నమాట. అప్పుడు మీరు ఆయనతో ఏకమవ్వటానికి వీలవుతుంది. ఇది మనకు శ్రీమద్ భగవద్గీతలో మన తండ్రి ఈ విధంగా చెబుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ మెట్లు గురించి సరైన రీతిలో అవగాహన చేసుకోండి. మనం వచ్చే సత్సంగంలో తర్వాత 2వ మెట్టు గురించి, మొదటి మెట్టు గురించి మాట్లాడుకుందాం. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో